రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అది బీసీలు పోరాడుతూ ఉన్నారు. రాజ్యాధికారం ఎందుకోసం అంటే మాకు నామినేటెడ్ పదవులు కాదు కావాల్సింది, మాకు రాజ్యాధికారం కావాలి, మేమెంత మా వాటంతా. ఇంకొకటి ఈ విధంగా కూడా వాళ్ళు గడప వరకు కులం, గడప దాడితే మనం అనే విధంగా బీసీలు ముందరికెళ్తున్నారు. ఇది నా బుధసముద్రం గ్రామంలో అందరు ఏకమై ఒక పేద అభ్యర్థిని నిలబెట్టుకొని వాళ్ళే స్వచ్ఛందంగా మాకు డబ్బులు వద్దు, మేమే నీకు డబ్బులు ఇస్తాం, సర్పంచ్గా గెలిచి ఊరిని అభివృద్ధి తీసుకురా అని చెప్పేసి ముందుకు రావడము ప్రజలందరూ హర్షించదగిన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు ఏకమవుతుండడానికి పల్లెకు బీసీ నినాదం అనేది పల్లెకు చేరిందనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ యొక్క ఊరిని స్ఫూర్తిగా చూసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ ఏకమైతే బీసీలకు వచ్చే ఎలక్షన్లో తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది. ఈ సందర్భంగా బుధసముద్రం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేసేస్తున్నారు రామాంజనేయులు మన దగ్గర ఉన్నారు. ఇంతకు వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకు ఎవరెవరు ఎలా సహకరిస్తున్న విషయం తెలుసుకున్నాం. నమస్తే రామాంజనేయులు గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. మీ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలపండి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఓడర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అది. నేను మొన్నటి వరకు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా. అన్ఫార్చునేట్లీ మనకు జాబ్ మిస్ అయింది. నేను మన ఊర్లోనే ఉంటా. ఎందుకో నాకు అనిపించింది చాలా మంది యువత రాజకీయాల్లో పాల్గొనాలని మేము చాలా వివేకానంద యూత్ అని ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి ఊర్లో చాలా అంటే స్కూల్ పిల్లలకు బుక్స్ పంచడం, ఈ బస్ స్టాండ్ కట్టడం అనే చిన్న చిన్న కార్యక్రమాలు చాలా ఊర్లో మంచి మంచి యాక్టివిటీస్ చేస్తున్నాం. అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. జనాలు కూడా ఉండి ఎప్పుడు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. యువకులు వస్తే కొంచెం ఊరు అభివృద్ధి బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది కోరుకున్నారు. మనం ఈసారి నేను ముందరు కావడానికి మన ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం ఓన్లీ బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల వారు ఖచ్చితంగా మద్దతు తెలుపుతున్నారు. ఇంటింటి ప్రచారంలో వెళ్తే ఏం చెప్తున్నారు తెలుసా, 2.5 సంవత్సరాల నుంచి సర్పంచ్ అనేటువంటి లేరు కాబట్టి, పదవిలో లేరు కాబట్టి మాకు ఒక మోరి బ్లాక్ అయిపోయింది, లేకపోతే సీసీ రోడ్డు లేదు, ఈడ గుంత పడింది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. కొంతమంది పెన్షన్స్ ఆగిపోయినాయి, కొంతమందికి ఇల్లు లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎవరిని అడగాలంటే ఊరికి గ్రామాధికారి ప్రథమ పౌరుడు సర్పంచ్ లేడు కాబట్టి ఎవరిని అడగాలో వాళ్ళకి తెలియక దిక్కుదోచన. ఇంటికి వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్క అమ్మ ఒక అవ్వ నన్ను కొడుక అని, ఒకరు బిడ్డ అని, ఒకరు మడిది అని, ఒకరు తమ్ముడు అని ఎంత ఆప్యాయంగా చూసుకుంటున్నారు అంటే అసలు నేను సొంతం వాళ్ళ ఇంటి బిడ్డ లాగా నన్ను ఆప్యాయిస్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు మాకు ఈ ప్రాబ్లం ఉంది బిడ్డ, ఇప్పటివరకు సర్పంచ్ లేడు, నువ్వు గెలిచిన తర్వాత నన్ను ఇది చేయి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చాలా పనులు ఉన్నాయి. మేము గెలిచిన వెంబడే ఇల్లు తిరిగి వాడ తిరిగి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సీసీ రోడ్ల ప్రాబ్లమ్స్ ఉన్నా, లైటింగ్ ప్రాబ్లం ఉన్నా, మోరీలు వస్తలేవా, పింఛన్స్ వస్తలేవా, ఇల్లు లేని వాళ్ళకి కూడా లిస్ట్ తీసుకుంటాం. స్కూల్స్ కానీ ఏది కానీ మా ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఎస్సీలకు అంబేద్కర్ భవన్ అనుకుంటాం, బీసీలకు బీసీ భవన్ అనుకుంటాం, యాదవ్స్కు యాదవ్ సంఘం, మహిళలకు మహిళా సంఘం, ఇవన్నీ ఆఫీసర్స్తో కొట్లాడి తెచ్చుకుంటాం మేము. ఎందుకంటే యువకులను ఎంకేసుకొని పోయి కొట్లాడి వాళ్ళ దగ్గర కొట్లాడి మా ఊరు అభివృద్ధి చేద్దామని నేను అనుకున్నా. అందుకే ఏ గడప పోయినా ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ పెద్దవాళ్ళు కూడా చాలా ఆపత్తంగా అరే నువ్వు చాలా మంచోడవరా, సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు. వాళ్ళే చెప్తున్నారు నీకు 100% నేను గెలిపిస్తామని. నేను అనుకుంటున్నా ఒక బీసీ బిడ్డగా అన్ని కులాలను ఏకం చేసుకున్నాం. ప్రతి కులం ఏ కులం పోయినా నువ్వు కులం గిలం లేదు మా దాంట్లో. ఏ ఇంట్లోకి పోయినా సరే మంచినీళ్ళు ఇస్తున్నారు, ఏది ఆశిస్తలేరు. వాళ్ళే మంచినీళ్ళు ఇస్తున్నారు, ఛాయలు ఇస్తున్నారు, వాళ్ళే ముందుకాయ మొత్తం వాళ్ళే నడిపిస్తున్నారు. నేను గెలిచినప్పుడే మా ఊరు అభివృద్ధి ఖచ్చితంగా చేస్తా. మా ఊరు ఓటర్లకు అందరికి 100 వందనాలు కూడా పెడతా. ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఏకమయ్యేసేసి ఎక్కడైనా సరే సర్పంచ్ అభ్యర్థి ఖర్చు పెడతాడు, విపరీతంగా ఖర్చు పెడతారు, వాళ్ళ తాహత్ నుంచి కూడా ఖర్చు పెడతారు, పొలాలు అమ్ముకొని కూడా ఖర్చు పెడతారు. అయితే బుద్ధసముద్రం గ్రామంలో ఒక విచిత్రమైన పరిస్థితి, ఒక పేద అభ్యర్థి చదువుకున్న వాడు నిలబడ్డాడు, అతను గెలిపించుకొని ఉద్దేశం ఇంటికి ఇంత డబ్బులు వేసుకొని నువ్వు మాకు డబ్బులు ఇవ్వదు, నేనే నీకు డబ్బులు ఇస్తాం, గెలిచి మా ఊరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామంటున్నారు కదా. సరే, ఈ విషయం పైన ఊరు గ్రామస్తులు ఏమనుకుంటారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఆవుల ఈశ్వరయ్య. ఓకే, చెప్పండి. మన ఈ గ్రామ అధ్యక్షుడు, నేను ముద్రాజ్ అధ్యక్షుడుగా. అయితే ఈ గ్రామంలో ముఖ్యంగా ఈ రామాంజనేయ యువకుడు ఎందుకు ముంగలకు వచ్చిందంటే ఊళ్ళో కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యల గురించి అన్ని కులాలు ఆలోచన చేసి ఒక యువకుడు రావాలి. ఇంతకుముందుకు నాయకులు ఎంతోమంది వచ్చిపోయారు, వాళ్ళు ఏం చేసినారు కనుక మనం వచ్చిన తర్వాత చేసి చూపించాలని ముందుకు వచ్చిండు. కనుక రామాంజనేయుల గురించి, రామాంజనేయులు ఏంటంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి మనకు ముంగలికి రావాలని ప్రతి ఒక్క అన్ని క్యాస్టులు ఈ కుల మతం భేదాలు లేకుండా అందరు కలిసి అందరినీ విచారించుకొని నేను ఇట్లా సర్పంచ్ నిలబడతాను, మరి మీ ఇష్టంతో పాటు నిలబడాలంటేనే నేను వస్తాను, మీరు మీ అండదండాలు ఉండాలంటే రమ్మన్నాము. మేమే రమ్మన్నాం, కూర్చున్నాము. ఆయన కూడా ఏమన్నా డబ్బులు మీరు అవసరం లేదు,
ఎందుకంటే ప్రతి కులం ఈ కులం ఆ కులం అనకుండా అన్ని కులాలు ఆశించి అంతో ఇంతో సాయం చేసి, ఎందుకు బిడ్డ నువ్వు పేదోడు నువ్వు అట్లా అనుకోకు, నువ్వు ముంగలకు రావడానికి గ్రేటు, నువ్వు ఊరికి అభివృద్ధి గురించి అని వచ్చినావు కాబట్టి నీ సహకారాలు మాకు కూడా ఉంటాయి, నీకు కూడా నువ్వు ఖర్చు పెట్టకు, మేము స్వచ్ఛందంగా మేము కూడా డబ్బులు ఇస్తాము, నువ్వు అదే డబ్బులతోనే నువ్వు చేసుకుంటావు, నీకు ఖర్చులు ఉంటాయి, నీకు కథ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి అందరి ముంగలకు వచ్చి ప్రతి ఒక్కరు ముంగలకు వచ్చి అందరికన్నా ఆయన పెద్ద ఆయన మాకు ముఖ్యంగా పెద్ద ఆయన ముంగలకు వచ్చిండు. ఎందుకంటే ఆయన వచ్చినతో పాటు అన్ని కులాలు వచ్చినాయి మాకు. ఎందుకంటే మెయిన్ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ప్రతి ఒక్క కులాలు మాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నాయి. మీ అమ్మడ ఉండము, మనం గెలిపించుకుందాం, ఊరు అభివృద్ధి చేద్దామని ముంగలకు వచ్చి దీంతో మేము మీ టీవీకి ధన్యవాదాలు. అంటే మాకు యువకుడు నచ్చి అతని దగ్గర ఏది లేకున్నా మా శాశ్వత వరకు అన్ని క్యాస్ట్లు ఊరు మొత్తంలో యువకుడు మనకు మంచోడు వస్తున్నాడు అని మా సాధన కాడికి ఎంతో అంత ఇచ్చి మా ఊరిని నడిపించుకుంటున్నాం. అతడు చేస్తాడని మాకు నమ్మకం. బండారు నాగమ్మ. ఇప్పుడు రామాంజనేయుల్లో ఏం చూసినావు? ఏం చూడకుండా ఇంకా ఊరు పిల్లగాడని అందరం అనుకుని అందరం కలిసి గెలిపిస్తామని అనుకుంటున్నాం. రామాంజనేయులు గెలిపిస్తారు, గెలిపించాలని దిగుతాం, అన్నిట్లో పోయేస్తున్నాం, ఆయన గెలిపించుకోవాలి, కూడా దిగుతామని అంటున్నాం. నా పేరు ప్రవీణ్ అన్న. ఏం చదువుకున్నావు? పీజీ పూర్తి అయింది. రామాంజనేయులను చదువుకున్న వ్యక్తి కాబట్టి ఊరికి మంచి చేస్తాడన్న నమ్మకంతోన ఊర్లో అన్ని కులాలు ఎస్సీ కానీ బీసీ కానీ అందరం మైనారిటీస్ అందరినీ కలిసి అన్నని గెలిపేయాలని అనుకుంటున్నాము. అన్నకు మంచి ఊర్లో అందరూ ఏకమై తమ సర్పంచ్ అభ్యర్థి రామాంజనేయులు చదువుకున్నవాడు విద్యావంతుని గెలిపించుకోవాలని. అయితే గత 30-40 సంవత్సరాల నుంచి కొట్టిన కుటుంబాలకు మాత్రం పరిమితమైన రాజ్యాధికారం ఇప్పుడు బీసీలకు దక్కబోతుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే ప్రతి కులం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఏకమై వాళ్ళు మా సొంత డబ్బులు ఇచ్చి రామాంజనేయులు గెలిపించుకుంటాము. చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజల కష్టాలు అర్థమవుతాయి, ప్రభుత్వ అధికారులను కూడా నిలదీయగలుగుతాడు. అట్లాగే రాజకీయ నాయకులు ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీల దగ్గరికి వెళ్ళి కూడా ఊరు సమస్యల గురించి ప్రస్తావిస్తాడు. మా ఊరి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాము. అలాగే బుద్ధ సముద్రం నుంచి జడ్చర్ల వెళ్ళాలి అన్నా, సిరిసవాడ పాపకాల నుంచి వెళ్ళాలన్నా ఉదయం సాయంకాలం పూట సరైన బస్సు ఫెసిలిటీ లేవు. ఒకప్పుడు రోజుకు 3 సార్లు బస్సులు 4 సార్లు వచ్చే బస్సులు ఇప్పుడు ఉదయం సాయంకాలం మాత్రమే వస్తుంది. చదువుకునే పిల్లలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి రామాంజనేయులు కానీ గ్రామస్తులు కానీ చెప్తున్నారు. ఇక మీదటనన్నా నాగర్ కర్నూలు జిల్లా డిపో వాళ్ళు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆర్టీసీ అధికారులు కానీ విద్యార్థులు పాఠశాలకు సరైన సమయానికి వెళ్లే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మేము కులాల వారీగా మతాల వారీగా విడిపోకుండా రామాంజనేయుల్ని గెలిపిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో జైపాల్, జేసీఎల్ న్యూస్ టీవీ, నాగర్ కర్నూలు. గుర్తొచ్చింది. 14 తారీఖు ఆదివారం నాడు మనకు ఉదయం 7 గంటల నుంచి మనకు ఎలక్షన్ నడుస్తుంది. మీ అమూల్యమైన ఓటు బావ ఖచ్చితంగా ఊరు అభివృద్ధి కోసమన్నా ఒక యువకంగా ఫస్ట్ టైం వస్తున్నాం, ఒక యువకంగా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి, ఖచ్చితంగా చేయాలి బావ. ఫస్ట్ టైంగా ఒక యువకంగా వస్తున్నా మీరు అందరూ సపోర్ట్ చేస్తే గ్రామ అభివృద్ధి బాధ్యత నాది, ఓటేసే బాధ్యత మీది. ఖచ్చితంగా ఎక్కడ మన పెండింగ్ పనులు ఉన్నా, సీసీ రోడ్లు కానీ, నీళ్ళ ప్రాబ్లం ఉన్నా, కరెంట్ ప్రాబ్లం మేము ఉన్నామాక మేము ఉన్నాం. ఇప్పటివరకు యువకులు రాజకీయాలకు రాలే మనలో ఫస్ట్ టైం వస్తున్నాము. కంపల్సరీ మేము ఎన్నుకుంటాము, అందరూ ఉన్నాం, భావాన్ని అందరం తీసుకుంటాము, చేసుకొని చేస్తాం.